నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. రాష్ట్రంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బెట్టింగ్ యాప్స్ వ్యవహారాలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 5 అధికారులతో కూడిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం నియమించింది. ఈ మేరకు డీజీపీ జితేందర్ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ప్రభుత్వం సిట్ చీఫ్గా ఐజీ రమేష్ను నియమించిన ప్రభుత్వం సింధు శర్మ, వెంకటలక్ష్మి, చంద్రకాంత్, శంకర్లకు సభ్యులుగా నియమించింది. బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై రానున్న 90 రోజుల్లో ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందజేయాలని డీజీపీ జితేందర్ సిట్ బృందాన్ని ఆదేశించారు. కేసుల దర్యాప్తునకు అవసరమైన ఇతర అధికారులను సిట్ ఎంపిక చేసుకోనుంది. అందులో ఆర్థిక నిపుణులు, న్యాయ నిపుణులు, ఆడిటర్లు, ఫారెన్సిక్ ఇన్వెస్టిగేషన్ టీంను సిఐడి అదనపు డీజీ అనుమతితో సిట్ నియమించుకునే అవకాశం ఉంది. కాగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన 11 మంది సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై ఇటీవలే పంజగుట్ట, మియాపూర్ పోలీసులు కేసులు నమోదు చేసి నోటీసులు అందజేశారు. ఇప్పటికే నోటీసులు అందుకున్న పలువురు సెలబ్రిటీలు తమపై నమోదైన కేసులు కొట్టివేయాలంటూ హైకోర్టులో క్వాష్ పిటిషన్లు దాఖలు చేయగా ధర్మాసనం వారిపై ఎఫ్ఐఆర్ను కొట్టివేసేందుకు, దర్యాప్తుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. విచారణలో పిటిషనర్లు పోలీసులకు సహకరించాలని, చట్ట ప్రకారం దర్యాప్తు కొనసాగించాలంటూ పోలీసులకు కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆన్లైన్ బెట్టింగ్ అంతర్జాతీయ నేరంగా మారిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 26న అసెంబ్లీ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆన్లైన్ బెట్టింగ్, రమ్మీ పట్ల కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా వెల్లడించారు. బెట్టింగ్ యాప్స్ నిషేధించేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామని అన్నారు. ఈ క్రమంలోనే నేడు రాష్ట్ర డీజీపీ జితేందర్ బెట్టింగ్ యాప్స్ సిట్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం పట్ల బెట్టింగ్ యాప్స్ బాధిత కుటుంబ సభ్యులు, ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అప్డేట్స్ని అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, ఈ బెట్టింగ్ యాప్స్ వ్యవహారాల మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిట్ని ఏర్పాటు చేస్తోంది. వివరాలేంటి? జ్యోతి, ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బెట్టింగ్ యాప్స్ పై ఒక కఠిన వ్యవహారం తీసుకున్నది. దీనికి సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా కూడా కొన్ని దీనిపై సిట్ సంబంధించినటువంటి ఒక ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ప్రత్యేక అధికారిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి దీనిపై ఏదైతే బెట్టింగ్ యాప్స్ పై ఇప్పటికే యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ పంబంధించినటువంటి పంజాగుట్టలో దాదాపు 11 మందిపై ఏదైతే నోటీసులు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా మియాపూర్ పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి పరిధిలో దాదాపు సినీ తారులైనటువంటి ప్రకాష్ రాజ్ కావచ్చు, అదేవిధంగా విజయ్ దేవరకొండ, చాలా మందిపై కూడా కేసులు నమోదైన విషయం తెలిసిందే. కానీ దీనిపై ఎట్టి పరిస్థితుల్లో విచారణ చేసేందుకు మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచారణ జరిపేందుకు సిట్ ఏర్పాటు చేయడం జరిగింది. సిట్కు విచారణ జరిపేందుకు ఐజీ ఎం రమేష్ కుమార్ ను కూడా ప్రత్యేక అధికారిగా కూడా నియమించడం జరిగింది. ఈ యొక్క రమ్మీ సంబంధించినటువంటి కావచ్చు, బెట్టింగ్ యాప్స్ సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది యువత ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. దీనిపై బెట్టింగ్ వ్యవహారంలో ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి దారిలో పలువురు ఇన్ఫ్లుయెన్సర్లు ఏదైతే రీతు చౌదరి కావచ్చు, అదే అనన్య కావచ్చు, వీరందరిపై విచారణ చేసిరు. పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో ఇప్పటికే
శ్రీముఖి సంబంధించినటువంటి వీరు అందరూ కూడా విచారణకు సంబంధించినటువంటి హాజరు కావడం జరిగింది. కొంతమంది టేస్టింగ్ తేజ కావచ్చు, అయితే రీతు చౌదరి, విష్ణుప్రియ వీరందరూ కూడా పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో విచారణకు ఎదుర్కోవడం జరిగింది. కానీ మొత్తానికి మాత్రం బెట్టింగ్ యాప్స్ పై ఇప్పటికే సజ్జనార్ ఆదేశాలతో మాత్రం కేసులు నమోదైన నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంతో ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. వారందరిపై కూడా అంటే బెట్టింగ్ యాప్ కు ప్రమోట్ చేసినటువంటి వ్యక్తులపై కేసులు నమోదు చేయడంతో పాటు అదేవిధంగా బెట్టింగ్ యాప్స్ నిర్వహించే వారిపైన కూడా కేసులు నమోదు చేయాలి, వారిపై విచారణ జరపాలి. చాలా మంది అధికారులకు సంబంధించినటువంటి దీనికి ఇప్పటికే దానికి సంబంధించినటువంటి విచారణ చేసేందుకు పూర్తి ఆధారాలు సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందం కూడా ఏర్పాటు చేస్తున్నట్టు కూడా డీజీపీ జితేందర్ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే గేమింగ్ యాక్ట్ సంబంధించినటువంటి దాంట్లో పూర్తిగా ఆధారాలు, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కావచ్చు, తెలుగు రాష్ట్రాలలో మొత్తం కూడా కోట్లాది రూపాయలు పొడగొట్టుకొని చాలా యువత ఆత్మహత్యలు చేసుకున్న నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం అది వరంగల్ జిల్లాలో కావచ్చు, హన్మకొండ జిల్లాలో కొంతమంది యువత కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మహత్యలు పెరుగుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి బెట్టింగ్ యాప్స్ పై కఠినంగా నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే 90 రోజుల్లో నివేదిక అందజేయాలని కూడా డీజీపీ జితేందర్ కూడా ఏదో ఆదేశాలు జారీ చేయడం, దీనికి సిట్ ఏర్పాటు చేయడం, సిట్ అధికారిగా కూడా ప్రత్యేక అధికారిగా ఎం రమేష్ కుమార్ ను ఆదేశాలు జారీ చేయడం, వీరందరిపై అంటే ఈ బెట్టింగ్ యాప్స్ పై ఎవరెవరు ప్రమోట్ చేశారు, వారి నుంచి ఎంతమంది ఎన్నెన్ని కోట్లు మారాయి, అసలు ఈ డబ్బులకు సంబంధించిన వ్యవహారంలో లీగల్ గా జరిగిందా లేదంటే ఎలా వీరి అకౌంట్ కు మారినాయన్న దానిపై కూడా సిట్ ప్రత్యేక బృందం కూడా విచారించనుంది. దీనిపై ఇప్పటికే ఈ గేమింగ్ యాక్ట్ ప్రకారం దాదాపు వీళ్ళు గనక చేసింది నేరం అని తేలితే మాత్రం 5 నుంచి 7 ఏళ్ల పాటు శిక్ష అనుభవించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇన్ఫ్లుయెన్సర్లు ఇప్పటికే తమది తప్పుగా కొందరు తెలియక చేశామని చెప్తున్నారు, కొంతమంది తెలిసి చేసిన వీరందరిపై కూడా టేస్టింగ్ తేజ కూడా మీడియా ముందుకు రావడం జరిగింది. విష్ణుప్రియ కూడా, రీతు చౌదరి వీరందరూ కూడా తెలియజేశామని చెప్తున్నారు. కానీ వీళ్ళ నుంచి బెట్టింగ్ యాప్స్ నుంచి కోట్లాది రూపాయలు వీరికి చేరినట్టు కూడా అకౌంట్స్ డీటెయిల్స్ కూడా పూర్తిగా రాకపోవడం జరిగింది. అంటే వీరిని సంప్రదించే ముందు ఎవరెవరు సంప్రదించారు, బెట్టింగ్ యాప్స్ సంబంధించినటువంటి ఎవరు మధ్యగా రాయబారిగా వ్యవహరించారన్న దానిపై పోలీసులు ఇప్పుడు విచారణ చేస్తున్నారు. ఈ బెట్టింగ్ వ్యవహారం అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో బెట్టింగ్ వ్యవహారం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకుంది. ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. బెట్టింగ్ ఆడించే వారినైనా కావచ్చు, బెట్టింగ్ ప్రమోట్ చేసిన వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.